కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. ప్రజారోగ్యం గాలికి వదిలేసిన నాటి వైసీపీ ప్రభుత్వానికి అన్ని ఎగతాళిగానే కనిపిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆశా వర్కర్ల మహాధర్నాకు సంఘీభావం తెలిపి మద్దతు ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీని ప్రారంభించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ప్రజారోగ్యం గాలికి వదిలేసిన నాటి వైసీపీ ప్రభుత్వానికి అన్ని ఎగతాళిగానే కనిపిస్తాయి. దోమలపై యుద్ధం అంటే నన్ను ఎగతాళి చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రంగా లేకపోతే అనేక అంటువ్యాధులు ప్రబలుతాయి. ఒక అనారోగ్య సమస్య వస్తే కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. కొన్ని వ్యాధులకైతే లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. బలహీనం అయిపోతున్నారు. అందుకే ఈ రోజు డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ మస్కిటోని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మామూలుగా మనం ఒకప్పుడు ఫాగింగ్ ఇచ్చేవాళ్ళం, యాంటీ లారల్ ఆపరేషన్లు చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా గడిచిన ప్రభుత్వం మొత్తం పడకేసింది. ప్రజారోగ్యం పైన చేతకన్నేశారు. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ రోజు మీరు చూస్తే మళ్లీ సెటరైట్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను 14-19లో దోమల పైన యుద్ధం అన్నాను. యుద్ధం అంటే నన్ను ఎగతాళి చేశారు. అంటే ఇప్పుడు కాదు, నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి. నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్లన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటువ్యాధులు వస్తున్నాయి. జీఈ గాని ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దోమల వల్ల నేను ఇప్పుడే చెప్పాను ఎలాంటి ఖర్చులు ఏమైనా సమస్యలు వస్తాయని. నేను ఈ రోజు స్వర్ణాంధ్రప్రదేశ్ లో ఒక మాట చెప్పాను, అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు, అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడొస్తాయి. ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికిపోతుంది. ఒక అనారోగ్య సమస్య వస్తే మీరు కాదు బాధపడేది, మీ ఇంట్లో అందరూ బాధపడతారు. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లాలి, మళ్లీ తీసుకురావాలి. ఓసారి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే లక్షల రూపాయలు. కొన్ని ఇటీవల కాలంలో చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క వ్యాక్సిన్ 20 కోట్లు, 30 కోట్లు. మనిషిని బ్రతికించుకోవాలి, 30 కోట్లు కావాలి. పేదవాళ్లకు దిక్కు లేదు. అలాంటి సందర్భాలు వస్తున్నాయంటే మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలనో చేస్తాం. రాబోయే ఇప్పుడే చినరాజప్ప గారు చెప్పారు, ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రి అవసరమని. ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా 100 పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారంపై వారితో చర్చించారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. పరిశ్రమలో వివాదాలు మంచిది కాదని కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి. సినీ కార్మికులను, నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. వ్యవస్థలను నియంత్రించే పరిస్థితులు తీసుకురావద్దు. అందరూ చట్ట పరిధిలో పనిచేయాల్సింది. పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్ గా ఉంటా. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచాలన్నదే నా ఆకాంక్ష. ఆ దిశగా ప్రభుత్వం వైపు నుండి సంపూర్ణ సహకారం అందిస్తాం.
ఆశా కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల డిమాండ్ల సాధనకై మహాధర్నా. ఆశా వర్కర్ల మహాధర్నకు సంఘీభావం తెలిపి మద్దతు ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్స్ 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వాలి, వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. ఏఎన్ఎంలను వేధింపులకు గురి చేస్తున్నారు, ఓవర్ టైం డ్యూటీలు చేస్తున్నాము, అయినా గుర్తింపు దక్కట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. హరీష్ రావు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆశా వర్కర్లు గొంతమ్మ కోరికలు అడగడం లేదు అన్నాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు 18,000 జీతం ఇవ్వమని అడుగుతున్నారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ఇస్తావా, ఉద్యమం చేయమంటావా? ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి పైసలు లేవు అంటున్నాడు. కమిషన్ వచ్చే వాటికి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. పెద్దలకు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులకు, అలాగే జిల్లా అధ్యక్షులకు, నాతోటి ఆశా అక్క చెల్లెలందరికీ నమస్కారం. మాది భూపాలపల్లి జిల్లా. నా పేరు రజిత. మనకున్నదన్న సమస్యలు చాలా ఉన్నాయి. మన సమస్యలు ప్రతిరోజు ఒక కొత్త పాఠంలాగా అనిపిస్తుంటుంది. మనం చేసే పని మాత్రం చేయాల్సిందని అన్ని పనులు మాతోటి చేపిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దయచేసి మాకున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఆశాల ఐక్యత, ఆశాల ఐక్యత, జై తెలంగాణ. గౌరవనీయులు మీ గౌరవ అధ్యక్షులు పెద్దలు రాంబాబు గారికి, మన శాసనసభ్యులు గౌరవనీయులు ముఠా గోపాల్ గారికి, గౌరవనీయులు నగేష్ భాయ్ గారు, జయసింహ గారు, దేవేందర్ రెడ్డి గారు, ఇంతియాజ్ గారు, శ్రీధర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా మీ అధ్యక్షురాలు గౌరవనీయులు సంతోష గారు, ప్రధాన కార్యదర్శి మంజుల గారు, అదేవిధంగా మారయ్య గారు, నారాయణ గారు, నగేష్ గారు, శివశంకర్ గారు, అన్ని జిల్లాల అధ్యక్షురాళ్ళు, కార్యదర్శులు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా ఆశా ముఖ్య కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా? గొంతెమ్మ కోరికలు కోరతలేరు, కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు. ఇచ్చిన మాట నెరవేర్చుమని మీరు అడుగుతా ఉన్నారు. పోయినసారి మీరు కోటిలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు. ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. సరే టైం ఇవ్వమని మంత్రి గారు అడిగిండ్రు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? సగం పీరియడ్ అయిపోయింది కదా. ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని ఇవాళ ఆశా వర్కర్లంతా హైదరాబాద్ బయలుదేరింది. మంచి మాట కొద్ది ఇస్తావా? మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే, ఏమన్నా అడిగితే పైసలు లేవు అంటాడు. పైసలు లేవా? ఎందుకు లేవు పైసలు? కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీకు ఐడియా కోసం చెప్తున్నా, హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని ఉంటుంది. దానికి మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా, ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్లో ఉన్న గోదావరి నీళ్లను తెచ్చి మూసీ మోరిలో పోస్తా, నీళ్లు శుద్ధమైతే అంటుండు. దానికి ఎంత ఖర్చు పెట్టు? తహసీల్దార్ కార్యాలయం వద్ద క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని, డయాఫ్రామ్ వాళ్ళంటే అదేదో చైనా వాళ్ళ
ఎత్తైన గోడ ఉంటుందని అనుకుని జగన్మోహన్ రెడ్డి పోలవరం పర్యటనకు వచ్చినప్పుడు డయాఫ్రామ్ వాల్ అనేది పోలవరం ప్రాజెక్టు రిపోర్టర్ నాయుడు నిర్మాణం జరగలేదన్నారని, అలాగే రెండో కృష్ణుడైన అంటి రాంబాబు ఏ ప్రాజెక్టుకు డయాఫ్రామ్ వాల్ ఉంటుందో తెలియని అంబాటి రాంబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, అబద్ధాలు మాట్లాడటంలో అంబాటి రాంబాబుది అందివేసిన చెయ్యిని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. గత టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేస్తే గత వైసీపీ 5 సంవత్సరాల హయాంలో 2% అభివృద్ధి చూపించి 20-30% ప్రాజెక్టును వెనక్కి నెట్టారని మంత్రి నిమ్మల అన్నారు. విభిన్నంగా పనిచేయగలుగుతుంది ఈ ప్రభుత్వం అని అంటే ఒక సమర్థవంతమైనటువంటి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మన గౌరవ మంత్రి వర్యుల చేతుల మీదుగా కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డులు పంపిణీ పాదయాత్రలు అంటే రోజు 2019లో పాదయాత్రలో ఆయన పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టును చూసి ఆ రోజు మీ పత్రికా విలేకరులతో ఆయన కూడా మాట్లాడాడు. పోలవరం ప్రాజెక్టు అసలు నిర్మాణం కావట్లేదు, వృధాగా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే భూమి లోపల, అంటే ఇప్పుడు ఏదైతే మనం నేల మీద ఉన్నామో అక్కడి నుంచి 100 మీటర్లు అడుగు నుంచి నిర్మాణం చేసుకొస్తారు. భూమిలో నిర్మాణం అవుతుంది డయాఫ్రమ్ వాల్. అంచేత ఈయన పోలవరం ప్రాజెక్టు కాడికి వెళ్ళేటప్పటికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాల్ మాదిరిగా పెద్ద గోడలాగా కనిపిస్తుంది అనుకున్నాడు ఈయన. తీరా చూస్తే అక్కడ ఏ గోడ కనపడలేదు. దాంతో అసలు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కాలేదు అన్నాడు ఆయన. అది భూమిలో ఉంటుంది, అంటే 100 మీటర్ల లోతున డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తారు. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టు ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి రెండో కృష్ణుడు అంబటి రాంబాబు గారు. వీళ్ళు మాట్లాడతారు. అంబటి రాంబాబు గారు అయితే ఇంకొక విషయంలో కూడా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని చెప్పారు. అటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చి మీడియా ఉంది, మైక్ ఉంది, మా సోషల్ మీడియా ఉంది, మా పేటిఎం మ్యాచ్ ఉంది అని ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అది ఇటువంటి వ్యక్తులకి, ఇటువంటి వాళ్ళకి ఆ యొక్క పోలవరం గురించి మాట్లాడే అర్హత లేదు. నీకు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు, వెనక్కి నెట్టేసావు, పోలవరాన్ని ముంచేసావు, ప్రశ్నార్థకం చేసావు, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని చేతులు ఎత్తేసావు నువ్వు. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాక 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు, 16 సార్లు మాతో రివ్యూ చేశారు ఈ సంవత్సరం కాలంలో. రేపు 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. 25 డిసెంబర్ కల్లా, 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ ఉంటే ఇవాళ అటువంటి పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ముంచేసినటువంటి నువ్వు ఈరోజు ఎట్లా మాట్లాడుతుంటావు అంటే, అంబటి రాంబాబు గారు అంటే అబద్ధాలు అందివేయడంలో ఆయనకు మంచి అందివేసిన చెయ్య, అబద్ధాలు చెప్పడంలో ఆయన మించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు లేనటువంటి పరిస్థితి. ఆ వైసీపీ నాయకత్వం అంతా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు మీరు ఏ మాత్రం మరి మనం ఏమార్చినటువంటి వాళ్ళ దృష్టిలో పడితే భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే మనల్ని 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తారు అందరూ కూడా. అంచేత మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే మేము కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు సంవత్సర కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మళ్ళీ ఇది 2025. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజారోగ్యం గాలికి వదిలేసిన నాటి వైసీపీ ప్రభుత్వానికి అన్ని ఎగతాళిగానే కనిపిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆశా వర్కర్ల మహాధర్నాకు సంఘీభావం తెలిపి మద్దతు ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీని ప్రారంభించిన మంత్రి నిమ్మల రామనాయుడు.